గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. యూఎస్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ నెంబర్ ఈసారి చాలా తగ్గిపోయింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే కేవలం 30% స్టూడెంట్స్ మాత్రమే యూఎస్కి వెళ్ళారా అంటే నిజమే అనేటువంటి లెక్కలు కూడా చెప్తున్నాయి. యాక్చువల్గా వీసాకి సంబంధించి రీఫార్మ్స్ ఏమైనా జరిగాయా? స్టూడెంట్స్కి సంబంధించి ఒక భరోసా గురించి యూఎస్లో ఏం జరుగుతోంది, యూనివర్సిటీలు ఏం చెప్తున్నాయి, ఇమ్మిగ్రేషన్లో ఎలాంటి రూల్స్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు పృథ్వీరాజ్ గారు, అడ్వకేట్ అండ్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ. హలో అండి, నమస్తే. సో యుఎస్ అనగానే మనకు ప్రతిసారి ఆగస్టులో ఎక్కే ఫ్లైట్స్ అన్ని చాలా ఫుల్ అయి ఉంటాయి, చాలా టైట్ జామ్ ప్యాక్డ్ ఉంటాయి, వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా ఉంటాయి అనేది. బట్ ఈసారి ఎయిర్పోర్ట్లు కూడా అంత హడావిడి లేదు. గతంతో పోలిస్తే చాలా చాలా తక్కువ నెంబర్ కనిపిస్తున్నారు. పేరెంట్స్లో భయం ఉంది, స్టూడెంట్స్ కూడా వెనకడుగేస్తున్నారు. ఇదంతా నిజమేనా? అయినా కానీ ఇంకా వీసా ప్రాసెసింగ్లో రిఫార్మ్స్ వచ్చాయి అనేటువంటి మాట, ఏది నిజం ఇందులో? కవిత గారు, I must not make the topic in political way, but small political touch ni cheppesi then I will continue manti. Previous Trump వచ్చిన కొత్తలో కూడా ఇట్లాగే స్టూడెంట్స్ అవుట్గో తగ్గిందండి. అప్పుడు కూడా అంత మరీ 70% పడిపోలేదు, కానీ 30%, 40% పడిపోయింది. ఈసారి మరీ 70% పడిపోవడం జరిగింది. తర్వాత బైడెన్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా ట్రంపే కరెక్ట్, ట్రంప్ బాగా లిబరల్గా ఉన్నాడు అని చెప్పి లెటర్ ఆఫ్లో, అంటే తన ఫస్ట్ సెకండ్ ఇయర్ కన్నా థర్డ్ ఫోర్త్ ఇయర్ దే అప్రిషియేటెడ్ ట్రంప్ వెరీ మచ్ బై టెలింగ్ దట్ హీఈస్ ఫ్రెండ్లీ టు ఇండియా. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ పొలిటికల్ రీజన్స్ కొంచెం ఇంపాక్ట్ అపాన్ ద మీడియా ఉండటం. అంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, తను వచ్చి కూడా డిసెంబర్ ఆ టైంలో వచ్చాడు. కొత్తగా వచ్చేసరికి అదే టైంలో మన స్టూడెంట్ రష్ స్టార్ట్ అవటం, వీళ్ళు వెళ్ళటం, మన అక్కడికి 2025 బ్యాచెస్ అక్కడికి వెళ్ళటం. ఈ లోపల తను తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, లా అన్నది ఒకటే ఒక స్టాటిక్గా ఉంటుందండి. లా విల్ నాట్ బి చేంజ్. హీ హాజ్ నాట్ టేకెన్ ఎనీ న్యూ లా యాజ్ సచ్. లాంగ్ స్టే వితౌట్ పర్మిషన్ ఆఫ్ వీసా ఉన్న వాళ్ళని అక్కడి నుంచి పంపించాడు. పంపించేసినప్పుడు ప్రపంచానికి ఒక వార్నింగ్ కింద పంపించాడు, డోంట్ ఎంకరేజ్ దీస్ డంకీ రూట్స్ అని చెప్పేసి సంఖ్యలతో పంపించింది. ప్రతి కామన్ మెన్ ఇన్ ఇండియా మూవ్ అయిపోయారండి ఒకసారి. మన పిల్లలు కూడా అట్లా సంఖ్యలు ఇచ్చి పంపిస్తారా, వద్దు పంపించద్దు అన్నది ఒక ఫ్యాక్టర్. 50% ఇంపాక్ట్ ఉంది స్టూడెంట్స్ మీద. సెకండ్ ఏంటంటే దానికి కంటిన్యూగా అక్కడ ఎడ్యుకేషన్కి ఇచ్చేటువంటి ఫండ్స్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషనే తీసేసాడు దాని ట్రంప్. దాంతో ఈ నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఓపీటీ మీద పడతారు అండ్ సిపిటి ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి అన్నది ఒక రకమైనటువంటి భయభ్రాంతులు అక్కడ యూనివర్సిటీస్లో రావటం అనేది వాస్తవం. ఇప్పటి వరకు ఈవెన్ టిల్ టుడే దెర్ ఈస్ నో సచ్ ఎనీ యాక్ట్ విచ్ హస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అండ్ దెర్ ఈస్ నో అనాలిసిస్ యాజ్ సచ్. ఓపీటీ లేకపోతే మన పిల్లలు అక్కడ అడ్జస్ట్ కాలేరు, ఓపీటీ ఉండాలి ఖచ్చితంగా. మరి ఓపీటీ తీసేస్తే మన పిల్లలు ఎట్లా పంపుతామని ఈ ఫ్యాక్టర్ వల్ల అక్కడ పిల్లలు ఆగిపోవడం జరిగిందండి కవిత. ఈ రెండు ఫ్యాక్టర్స్ తోటి అండ్ ఆల్సో అక్కడ ఉండేటువంటి H1 వీసాలో ఉండే వాళ్ళకి ఓపీటీలు తగ్గిపోతున్నాయి. ఇదంతా ఈ తర్వాత వచ్చిన న్యూస్ అంతా కూడా ఫేక్ న్యూస్లు అండి. ఓపీటీలు తగ్గిపోతున్నాయి, ఓపీటీ లేదు, సోర్సెస్ లేదు, అందరూ బేకరీలో పనిచేసుకుంటున్నారు. ఐ హ్యావ్ సీన్ దట్ వీడియోస్, సమ్ వీడియోస్ అన్న కొన్ని ఫేక్ వీడియోస్ అని చెప్పి. ఫేక్ అని కూడా అనలేము. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకరికి వచ్చింది అనుకోండి, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అందరికీ వచ్చేసినట్టు పోర్ట్రే చేయటం అనేది జరగటం మీడియాలో జరుగుతుంది. నాట్ ఇన్ ఇండియన్ మీడియా, ఇట్ ఈస్ ఇన్ అమెరికన్ మీడియాస్ విచ్ ఐ హ్యావ్ సీన్. దట్ వాజ్ సర్క్యులేటెడ్ టు ద స్టూడెంట్స్ ఎట్ లెంత్. మాకు ఏమీ లేక మేము ట్యూషన్స్ చెప్తా బతుకుతున్నాం, ఇక్కడ బేబీ సిట్టర్లుగా ఉన్నాం. ఇదంతా అబద్ధం అండి. ఇది బేబీ సిట్టర్గా ఉండకూడదనే కంట్రీ చెప్తుంది. ఓపీటీ దాటి బయటికి వెళ్ళొద్దనే కంట్రీ చెప్తుంది. బేబీ సిట్టర్గా వెళ్ళారనేసరికి బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అందుకే మీడియా మీద ఆంక్షలు మొదలు పెట్టాడు తను. మీడియా మీద ఆంక్షలు అయితే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అప్పుడు వచ్చిన ఓల్డ్ వీడియోస్ తర్వాత కొత్తవి రాలా. ఇది అవాస్తవాన్ని వాస్తవం కింద చూపించటం. ఇక్కడ పేరెంట్స్కి ఒక భయం ఏర్పడటం. అదే టైంలో ఆస్ట్రేలియా అండ్ యూకే ట్రై టు ఎన్కాష్ ద సిచ్యుయేషన్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ప్లీజ్ కమ్ టు అవర్ కంట్రీ. ఆస్ట్రేలియా పెరిగినాయి, న్యూజిలాండ్ పెరిగినాయి,
అండ్ యూరోపియన్ కంట్రీస్ పెరిగినాయి, ఫ్రాన్స్ పెరిగినాయి, జర్మనీ పెరిగినాయి, అండ్ ఇంగ్లాండ్ అయితే రెగ్యులర్గా ఉన్న దాని మీద కొంచెం పెరిగినాయి. అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ స్టార్ట్ చేశారు. నౌ ఇప్పుడు పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్ హూ హ్యావ్ వెరిఫైయింగ్ దోస్ స్టూడెంట్స్ హూ ఈస్ గోయింగ్ దేర్, ఎలా పంపిద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపం కూడా చాలామంది పడుతున్నారు. ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఆఫ్ ఇట్. మా పిల్లల్ని పంపించుంటే బాగుండేదండి. నాకు అడిగినప్పుడు మాత్రం ఐ సెడ్ దట్ నో డోంట్ స్టాప్ ఆఫ్ సెండింగ్ యువర్ చైల్డ్, ప్లీజ్ సెండ్ యువర్ చైల్డ్, పంపించండి, వచ్చి నష్టం ఏం లేదు. నేను దేన్ని నమ్మానంటే ఏ యూనివర్సిటీ అయినా సరే ఇక్కడ ఇండియన్ స్టూడెంట్ అక్కడ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అన్లెస్ అండ్ అంటే వాళ్ళకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో వాళ్ళకి ర్యాంక్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని సెక్టర్స్లో వెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి, హెవీ ఫీజెస్ కట్టి జాయిన్ అవుతారు. దగ్గర దగ్గర 40 to 50 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి యూనివర్సిటీస్కి అది ఆదాయం పెరుగుతుంది. ఇండియన్ యూనివర్సిటీస్ కంపేర్ చేసుకుందాం. ఇండియన్ యూనివర్సిటీస్లో ఈ పేమెంట్ సీట్స్ ఎవరైనా ఆపేస్తారా? పెద్ద ఉద్యమం జరిగింది ఈ మధ్యనే, పేమెంట్ సీట్లు తగ్గించమంటేనే గొడవ పెట్టారు. అట్లా యూఎస్లో కూడా పేమెంట్ సీట్స్ ఆపరు. ఇండియా నుంచి పేమెంట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ యూనివర్సిటీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బిజినెస్ కోల్పోదు. అతిపెద్ద ఆదాయ వనరును ఎలా పోగొట్టుకోదు కదా. ఈవెన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ గివెన్ బై ట్రంప్ ఆల్సో హీ హాస్ కేటగారికలీ స్టేటెడ్ దట్ పెద్ద వనరులు మేము ఎప్పుడు ఆపము, స్టూడెంట్స్ నుంచి మా యూనివర్సిటీస్ వనరులు ఎక్కువ వస్తున్నాయి, దానిని ఎప్పుడు నేను చెక్ పాయింట్ పెట్టను, నేనేమంటున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానని తన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు. అందుకని మీకేం ప్రాబ్లం లేదు, పంపించండి అయితే మాత్రం చెప్పాను. స్టిల్ ఆ ఫియర్ అన్నది ఇట్ విల్ క్యారీ ఆన్ ఫర్ 1 year. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2026 అయితే అది కొంచెం రిమూవ్ అవుతుంది, ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తారని అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళకి ఒక లాస్ అయితే అయింది కదా, 1 year లాస్ అయితే ఉంటుంది. ఎస్ ట్రూ. ఒకటమ్మా లాస్ అంటే ఏంటంటే బీటెక్ నుంచి ఎంఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ తీసుకుందాం. మనకి ఎక్కువ వెళ్ళేది ఎంఎస్ స్టూడెంట్స్ వెళ్తారు. బీటెక్ స్టూడెంట్స్ కొంచెం తక్కువే ఉంటారు, అంటే డైరెక్ట్గా డిగ్రీకి వెళ్ళేవాళ్ళు. ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు ఇమీడియట్గా బీటెక్ అయిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళు ఉంటారు, బ్రేక్ తీసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు, వేరే కోర్సెస్ చేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు, జాబ్లో జాయిన్ అయ్యి వెళ్ళేవాళ్ళు ఉంటారు. డూయింగ్ ఎంఎస్ ఈజ్ నాట్ ఇమీడియట్లీ హ్యాపెన్ ఆఫ్టర్ డిగ్రీ. డిగ్రీ అయిపోయిన వెంటనే నేను ఎంఎస్లో జాయిన్ అయిపోవాలి అనేది ఉండదు, కొంచెం లేట్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు. అందుకని ఈ 1 year లేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే దే విల్ గో విత్ దేర్ క్రైటీరియాస్ అమ్మ. బట్ స్టిల్ అండ్ H1B వీసా లాటరీ సిస్టమ్ తీసేస్తారన్న దాని మీద కొంచెం ఇంపాక్ట్ ఉంది. అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ స్టూడెంట్స్ గెట్టింగ్ లిటిల్ లో ఇన్ గోయింగ్ దేర్. ఇప్పుడు వీసాలో రిఫార్మ్స్ అనేవి వచ్చిన తర్వాత కొత్తగా ఆపర్చునిటీస్ ఇండియన్ స్టూడెంట్స్కి ఏమైనా కనిపించారా? నేను వెరిఫై చేసిన దాని ప్రకారం అమ్మ, H1B వీసాలో ఇచ్చిన రిఫార్మ్స్ అడ్వాంటేజ్ టు ద ఇండియన్ స్టూడెంట్స్. ఓకే, అంటే H1B వీసా రిఫార్మ్స్లో లాటరీ సిస్టమ్ తీసేయాలనే దాని మీద ఎకనామికల్గా శాలరీ బేస్డ్ మీద తీసుకున్న ఒక సిస్టమ్ తీసుకున్నాడు తను. హైయెస్ట్ పే విల్ గెట్ H1B వీసా, లోయెస్ట్ పే విల్ నాట్ గెట్ H1B వీసా. వాడు స్లాట్ 1, 2, 3, 4 కిందకి చూసుకుంటే కనుక వాడికి సంవత్సరానికి వచ్చేసరికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఉన్న ప్యాక్ ఉండేటువంటి వ్యక్తికి ఈజీగా వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ ఓపీటీలో జాయిన్ అయిన తర్వాత, ఓపీటీలో ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాడికి ఆ శాలరీ వచ్చేస్తుంది. అంటే ఓపీటీ జాబ్ జాయిన్ అవుతాడు కదమ్మా వెళ్ళిన తర్వాత. అండ్ స్టెమ్ ప్రోగ్రాంలో ఉండేవాడు 3 years వరకు ఎక్స్టెన్షన్ ఉంది. ఈ లోపల ఆ శాలరీ ఖచ్చితంగా వాడు హీ విల్ జాయిన్ అప్ టు దట్ శాలరీ ఎక్స్టెంట్ అండ్ ఆటోమేటిక్లీ హీ విల్ బి కంటిన్యూడ్ దేర్. హీ విల్ నాట్ బి కంపేర్డ్ విత్ ద అదర్ ఇండియన్ ఎంప్లాయీస్ హూ ఈస్ గోయింగ్ దేర్. కొత్తగా వెళ్తున్నాడు అనుకోండి, అంటే వీడు ఒక జాబ్లో ఆల్రెడీ జాయిన్ అయ్యాడమ్మా, లేకపోతే వీడికి ఒక 2 crores ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, అప్పుడు ఓపీటీ చేసిన దాంట్లో 2 crores, 1.5 crore ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక ఇండియన్ వెళ్తున్నాడు, వీడు వెళ్ళే శాలరీ ఇతనికి ఇచ్చే స్ట్రక్చర్ 1 crore అనుకోండి. 1.5 crore ఉన్నవాడు అతను సెలెక్ట్ అవుతాడు, 1 crore ఉన్నవాడు సెలెక్ట్ అవ్వడు. ఓపీటీ ప్రోగ్రామ్స్లో అండ్ సిపిటీ తోటి ఓపీటీ తెచ్చుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అందుకని స్టూడెంట్స్కి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రిమూవింగ్ ఈ లాట్ సిస్టమ్ అనేది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కాదు. చాలామంది దానికి పరిశీలించక ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఓపీటీలు రావు మనకి, ఓపీటీలు రాకపోతే మనకి. ఓపీటీ రాకపోవటం కూడా కాదమ్మా. మీరు మొన్న యూఎస్ వెళ్ళారు, మీరు వెరిఫై చేసి ఉంటారు. యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఓపీటీ వచ్చేస్తుంది. ఓపీటీ ఎవరికి రాదు? క్యాంపస్ వదిలేసి బయట
అండ్ దే వాంట్ టు సీ అదర్ లైఫ్ దాన్ ద యూనివర్సిటీ అనుకునేవాడికి ఓపీటీ కొంచెం కష్టం అవుతుంది. ఓపీటీ వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ ఏముంటాయి, ఫెలోషిప్, స్కాలర్షిప్ అండ్ దిస్ పిహెచ్డి వాళ్ళకి పేపర్ అసిస్టెన్స్ చేసేవాడు ప్రోగ్రామ్, అండ్ క్యాంటీన్ అక్కడ ఉండేటువంటి క్యాంటీన్ జాబ్స్, లైబ్రరీన్ జాబ్స్, అండ్ వాట్ కాల్ అంబాసిడర్ టు ద యూనివర్సిటీ. ఈ జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి క్యాంపస్లో ఉన్నవాడికి, ఎందుకంటే ప్రొఫెసరే చెప్పేస్తాడు. ఇట్స్ ఎ సింపుల్ సిస్టమ్. రెగ్యులర్గా ప్రొఫెసర్ ఐలో ఉన్నాడు అనుకోండి, ఎంఎస్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక మెంటర్ తరపున ఉంటాడు, వాడు మెంటర్ ఉంటారు. మెంటర్ రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయినవాడు, పాప పిల్లోడు ఇండియా నుంచి వచ్చాడు, వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ జాబ్ అని అతనే రికమెండ్ చేసేస్తాడు. రికమెండేషన్ పవర్ ప్రొఫెసర్స్ చేతిలో ఎక్కువ ఉంటుంది. దట్స్ వై దే విల్ గివ్ ద ఓపీటీ ప్రోగ్రామ్ జాబ్స్. దట్ ఈస్ నాట్. బయటికి వెళ్ళిన వాడికి ఈ ప్రాబ్లం వస్తుందమ్మా. మా పిల్లోడు బయటే ఉండాలి, అవుట్ జాబ్స్ చేయాలంటే నేను ఐఎమ్ సైలెంట్ ఆఫ్ ఇట్. I always recommend, repeatedly recommending, telling again and again, tell to your children, బయటికి ఉంచద్దు, క్యాంపస్లోనే ఉంచండి. అక్కడ ఉంటే చాలా ఆర్ట్స్ నేర్చుకోవచ్చమ్మా, ఫుట్బాల్ నేర్చుకోవచ్చు, అమెరికన్ రగ్బీ నేర్చుకోవచ్చు, అండ్ అమెరికన్ బాస్కెట్బాల్ నేర్చుకోవచ్చు, పెయింటింగ్ నేర్చుకోవచ్చు, అనేక స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు మర్చిపోయి ఉంటారేమో అయ్యని, నేను అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు. యూ కెన్ ఎంజాయ్ ద యూనివర్సిటీ లైఫ్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ద స్టూడెంట్ యాజ్ ఎ ఫాదర్, అదర్ దాన్ యాజ్ ఎ అడ్వకేట్, మీరు పిల్లల్ని ఖచ్చితంగా యూనివర్సిటీలోనే ఉంచండి. అక్కడ ఉంచి వాళ్ళని గ్రూమప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. నాకు వచ్చిన రిఫరెన్స్ కేసులో ఏ కేసులో కూడా స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి ఓపీటీ రాని వాళ్ళు లేరమ్మా. అందుకే ఓపీటీ ప్రోగ్రామ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇట్ విల్ నాట్ బి స్టాప్డ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. కాకపోతే ఈ భయాలు ఉన్నాయి, హెసిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఆ స్టూడెంట్స్ కౌంట్ తగ్గిపోయిందమ్మా. బట్ హోప్స్ అయితే స్టిల్ దేర్. అక్కడ ఏదో ఒక డైర్ సిచ్యువేషన్స్ అట్లాంటివి ఉన్నాయనేది మాత్రం లేదు అక్కడ. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.